ఇప్పటిదాకా డ్రోన్స్, మిస్సైల్స్ ఇవన్నీ యుద్ధంలో వాడుతూ వచ్చినటువంటి అమెరికా ఇప్పుడు యుద్ధ విమానాలని, డ్రోన్లని గాజా మీదనే వాడబోతోంది. గాజా అంటే పాలస్తీనా లోపల. అదేంటి అంటే అమెరికా కూడా యుద్ధం చేయబోతోందా ఇజ్రాయెల్తో కలిసి అంటే కాదు. ఆహారం సప్లై కోసం వాడుతుంది, మెడిసిన్ సప్లై కోసం వాడుతుంది. గాజాలో లక్షలాది మంది తిండికి అలమటిస్తున్నారు, ఆరోగ్య వస్తువులు లేక అలమటిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఇచ్చినటువంటి సాయం ఈజిప్ట్లో ఉంది, ఇజ్రాయెల్ బార్డర్లోనే ఉంది. ఇజ్రాయెల్ వాటిని పోనీయట్లా. ఎందుకని? ఆ సాయం ఆ దేశంలోకి పోగానే పాలస్తీనాలోకి హమాస్ తీవ్రవాదులు అవి కొల్లగొట్టేసి లూటీ చేసి వాళ్ళు పట్టుకుపోతున్నారు. చివరికి సాధారణ ప్రజలకేమీ మిగలట్లా. ఆ ఆహారము, ఆ వస్తువుల కారణంగా మరికొంతకాలం పాటు హమాస్ తీవ్రవాదులు స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి అసలు అక్కడికి ఆహారం సప్లైలు ఆగిపోతే సచ్చినట్టు వాళ్ళు మన దారికి వస్తారన్నటువంటిది ఇజ్రాయెల్ ఆలోచన. అందులో భాగంగా అక్కడికి పోనీయట్లేదు. ఇప్పుడు అందుకనినే ఇజ్రాయెల్కే మిత్రుడైనటువంటి అమెరికా ప్రపంచానికి తాము మానవతావాదులుగా చూపించుకోవడం కోసం అని చెప్పేసి జోర్డాన్ వాళ్ళ తరహాలో, ఈజిప్ట్ వాళ్ళ తరహాలో ఆహారము అట్లాంటివి ఆకాశంలో నుంచి కిందకి విసిరేసేటటువంటి పనికి డ్రోన్స్, యుద్ధ విమానాలు వాడబోతున్నాయి.